హలో ఎవ్రీవన్, తెలంగాణ తెలుగు న్యూస్కి స్వాగతం. సో ఈరోజు హెడ్లైన్స్ వచ్చేసి ఇదిగో మన హైడ్రోజన్ రైలు. సో ఇది హైడ్రోజన్తో నడిచే రైలు. చండీగఢ్ భారత్ మొదటిసారిగా హైడ్రోజన్ నడిచే రైలుని ప్రారంభించేందుకు హర్యానా సిద్ధమైంది. ఉత్తర రైల్వే ఆధ్వర్యంలో రూపొందిన ఈ రైలు జింద్ సోనీపత్ మధ్య పరుగులు తీయనుంది. ఈ రైలుకు ఇంధనం అందించడానికి జింద్లో హైడ్రోజన్ ప్లాంట్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీనికి సామర్థ్యం 3000 కిలోగ్రాములు 11 kVల విద్యుత్ సరఫరాను ఈ ప్లాంట్కి అందిస్తారు. తద్వారా అది నిర్ణయంగా రైలుకి ఇంధనాన్ని సమకూరుస్తుంది. ఇలా ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్, హెల్త్పై రాజీ ప్రసక్తే లేదు. ఇది చూసుకోవచ్చు ఇది. సో శాస్త్రీయంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ మంత్రి మండలి శాసనసభ ఆమోదం చేస్తారు. మంత్రి పొంగులేటి. దావోస్ ఒప్పందాల్లో 60% కార్యరూపం. $3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ అసాధ్యం కాదు. మంత్రి శ్రీధర్ బాబు. సో దావోస్లో చేసుకున్న ఒప్పందాల్లో 60% కార్యరూపం దాల్చిన రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. అందుకే మొదటిసారి 40,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లో 2.71 లక్షల కోట్ల విలువైన పెట్టుబడుల కోసం ఒప్పందాలు కుదిరాయి అన్నారు. సో ఇంకొక వార్త చూస్తే, కాంగ్రెస్ బారాస 2 అన్యాయం చేశాయి. భారతీయ రాష్ట్ర సమితియా ఏదో ఉంటుంది. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ కేంద్రమే న్యాయం చేసింది. సో బారాస న్యాయం చేశాయి. క్షమించండి, ప్రాపర్గా చదవలేదు బారాస అనేది. సో యూజీ కోసం విద్యార్థులు యుఎస్. సో అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులపై భారతీయ విద్యార్థుల ఆసక్తి. ఓపెన్ డోర్స్ నివేదికలో వెల్లడి. సో ఇక్కడ ఇచ్చారు. అధ్యక్షుడు ట్రంప్ భారత్పై టారిఫ్ల మోత మోగించిన ఆ దేశంలో ఈ మధ్యకాలం సంబంధాలు క్షీణించిన చదువులు మాత్రం అందరూ వెళ్తున్నారు అనే ముఖ్య ఉద్దేశం. ఓకే. సో అమెరికా